సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఐబిఎస్ గురించి తెలుసుకుందాం. అదే అండి, ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ మధ్యన చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఒకళ్ళు వచ్చేసి నాకు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి, ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, చివరికి కోలన్ టెస్ట్ కూడా చేయించారు, ఏమీ లేదు, కానీ నా ప్రాబ్లం తగ్గట్లేదు. మందులు వేసినప్పుడు కొంచెం ఉపశమనిస్తుంది, ఆ తర్వాత మళ్ళా మామూలే. ఎన్ని మందులని వాడతామండి, అసలు ఏంటి ఈ ప్రాబ్లం అనేసి. ఒకళ్ళు వచ్చి 25 సంవత్సరాల నుంచి ఉందండి, ఒకళ్ళు వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మీకు ఎందుకు తగ్గట్లేదు, దేని వల్ల వస్తుంది ఏంటి అనే దానికంటే కూడా ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చెప్పింది, నేను గ్యాదర్ చేసింది, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది మీకు చెప్తాను. ఇలాంటిది నాకు ఒకప్పుడు చిన్నప్పుడు ఉండేది. ఎందుకు వచ్చేదంటే, నాకు చిన్నప్పుడు చిన్నపిల్లలం కదండి, ఆ రోజుల్లో పేరెంట్స్ ఎప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ ఇంత హైజీనిక్ గా ఉండేవాళ్ళం కాదు అప్పట్లో. గోళ్ళు కొరుక్కొని అవే నవిలి మింగటము, ఈ జుట్టు లాక్కొని కొరకడము, ఇలాంటి వాటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అప్పట్లో అన్నం తినగానే మోషన్కి పరిగెత్తుకెళ్లాల్సి వచ్చేది. అస్సలు ఆగదు, అమ్మో పడిపోయిద్దేమో అన్నట్టుగా అన్నమాట. వెళితే కడుపులో నొప్పి, ఇట్లా చేతులు పెట్టి మెలిదిప్పినట్టు నొప్పి, ఆ నొప్పి తట్టుకోలేక కేకలు, చిన్నపిల్లం కదా, కేకలు పెట్టి ఏడవాలనిపించిద్ది. ఏడిస్తే మళ్ళీ మేమేం చేసామో అని ఆ మమ్మాళ్ళు తంతారని ఏడ్చేవాళ్ళం కాదు. తెల్లటి బంక లేదంటే ఎర్రటి బంక తింటాం, కొంచెం అట్లా నోట్లో పెట్టుకోవడం, వెళ్ళడం, అట్లా. అది చిన్నప్పుడు నా అనుభవం అన్నమాట. తర్వాత మరి ఎలా పోయిందో ఏమిటో నాకైతే తెలీదు. ఎప్పుడెప్పుడు కాలక్రమేణా పోయింది అది. అప్పుడు ఎందుకు పోయిందంటే, మనం తినే ప్రతి ఒక్క ఆహారం కెమికల్ ఎక్కువగా లేకుండా మంచిగా మన ఇళ్లలోయే పండించుకునేవి. బియ్యం కూడా సంవత్సరానికి సరిపడా ఒడ్లు కొనుక్కొని మిల్లు పట్టించుకునే ఆహారం తినటం మూలాన పోయిందని అప్పట్లో ఉన్న వ్యాధి ఇప్పుడు నేను గుర్తు చేసుకొని దానివల్ల పోయిందని నేను అనుకుంటున్నాను, అంతే. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అందరికీ 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా అంటే, ఒక 25, 26 సంవత్సరాల ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రామో ఏటో. అబ్బా, అసలు అతనైతే విపరీతమైన వేడి వేడిగా తినడము, స్పైసీగా తినడము, అలా తినేవాడంట. అసలు నాన్ వెజ్ లేనిదే ముద్దెత్తేవాడు కాదంట. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది, ముక్క లేనిదే ముద్ద దిగదు అనేది నానుడైపోయింది. దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అందరికీ అని కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చిన వాళ్ళకి కూడా జాగ్రత్త పడాల్సిన వాళ్ళు జాగ్రత్త పడండి. ఈ ఐబిఎస్ అంటే ఇలా ఉండిద్దని చెప్తున్నాను. ఇక ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తగ్గించుకోవడానికి ఇందుట్లో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఒక మంచి చిట్కా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిట్కానే కాదండి, దీనికి తగ్గ మెళకువలు, దీనికి తగ్గ గోళీలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కావలసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. వాట్సాప్ నంబర్ ఇస్తాము, ఓన్లీ మెసేజే చేయొచ్చు అన్నమాట. అయితే ఈ ఐబిఎస్ అనేది బంక పడిద్ది, తెల్ల బంక పడిద్ది, ఎర్ర బంక పడిద్ది. మనుషులు సడన్ గా వెయిట్ లాస్ అవుతారు, లేదంటే అలానే ఉంటారు, నీరసంగా ఉండిద్ది. ఏమి తిన్నా, ఒక ఆవిడైతే ఒక 2 days క్రితం వచ్చారు. అందుకే ఎవరు వస్తున్నా దీని గురించే వస్తున్నారు, దీని గురించి వీడియో చేయాలని నేను ఈరోజు వీడియో చెప్తున్నా అన్నమాట. ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు స్టార్ట్ అయినాక సిమ్టమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక ఇవి మీకు లైఫ్ లాంగ్ ఇలానే ప్రొలాంగ్ అవుతుంది. మందులు వాడినప్పుడు తగ్గుతోంది, లేదంటే తగ్గట్లేదని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చెప్పారు. ఇందులో బాంబే ఆవిడ ఒక 30 సంవత్సరాల దగ్గర నుంచి ఇబ్బంది పడే ఆవిడకి తగ్గిపోయింది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చాక ఈ రామ్ అనే పిల్లోడికి కూడా చాలా వరకు 90% వరకు తగ్గిపోయిందని చెప్పారు. ఒక 1 month బ్యాక్, ఒక 3 days 4 days వచ్చిన ఆవిడ చెప్పాలి. ఇంకా ప్రాబ్లమ్స్ ఇవి మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం తినే ఫుడ్ ప్రతి ఒక్కటి కెమికల్ బేస్డ్ తోనే తింటున్నాం కాబట్టి, ప్రతి ఒక్కటి అలాంటిదే కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇబ్బందులు పాలవుతూనే ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ఆవిడ వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆవిడేం చెప్పారంటే, ముద్దంత మంట, వాపు,
నొప్పి, విపరీతమైన మోషన్స్కి వెళ్ళటం వల్ల, మాటికి మోషన్స్కి తెంపు లేకుండా వెళ్ళడం వల్ల ఆ యానల్ దగ్గర మంట, నొప్పి, వాపు, ఇలా లైట్ బ్లింక్ అవుతూ ఉండిద్ది చూడండి, వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ ఆరిపోతూ ఇట్లాగా ఒక గుదమ దగ్గర ఇలా ఇలా అంటూ మంట, నొప్పి, గురగురలాటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఇలానే మోషన్సే కాకుండా చాలా మందికి మలబద్ధకం కూడా వచ్చి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట దీనివల్ల. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఆహారం అలవాట్ల వల్ల వస్తుందా అని ఒకవేళ మా వీడియో చూసి ఆ రాములాగా మేమేమి అట్లా తినలేదండి, అయినా మాకొచ్చింది, మేము సాత్వికాహారమే తీసుకుంటాం అయినా మాకొచ్చింది ఎందుకు అని అంటే, కొన్ని రకాల కారణాల వల్ల కూడా ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల, మానసికమైన ప్రాబ్లమ్స్ వల్ల, ఈ గట్ ప్రాబ్లం వల్ల, వీటి వల్ల కూడా ఇలాంటివి వస్తున్నాయి. వస్తుంటే ఇంగ్లీష్ మందుల వల్ల తగ్గుతున్నాయా అని అంటే వాడినప్పుడు తగ్గుతున్నాయి కానీ పూర్తిగా తగ్గట్లేదు. కానీ పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది ఈ పేగుళ్ళు ఎర్రగా పొక్కిపోయి సన్న సన్న బొబ్బల్లాగా కూడా వచ్చినాయండి అని ఇన్ని టెస్టులు తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాటన్నిటి గురించి ఉపశమనం చిన్న చిట్కా చెప్తానండి. ఈ చిట్కా మా దగ్గరకు వచ్చినా చెప్తాను. దీంతో పాటు గనక మీకు తగ్గకపోతే అంటే స్టార్టింగ్ లో ఉంటారు కదా, వాళ్ళు గనక దీన్ని పాటిస్తే హ్యాపీ. ఇక మీకు తగ్గినట్టే 100% అనుకోండి. ఈ చిట్కా పాటించండి. ఇంకా మీకు తగ్గకపోతే ఇంకా కొన్ని గుళికలు కానీ పౌడర్స్ కానీ అవసరపడి ఉంటాయి. మీకు మీ ప్రాబ్లమ్ని మా దగ్గర తెలుసుకొని సాల్వ్ చేసుకోవాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తామన్నమాట. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? చిన్న చిట్కానే ఇన్నాళ్ళు మనం బాధపడిన ప్రాబ్లం అంతా అలా తీసేసిద్ది, చిటికలో తీసేసిద్ది అన్నమాట. అలా చిటికలో తీసేసే ప్రాబ్లం ఏమిటో తెలుసా అండి? దానిమ్మ మొక్క. బాగా గుర్తుపెట్టుకోండి. దానిమ్మ మొక్కకి చిన్న చిన్నగా చిగుర్లు వస్తాయి. ఎలాంటి చిగుర్లు అంటే మనము మామిడి చెట్టుకు వచ్చే చిగుర్లు ఉంటాయి చూసారా, మెరూన్ కలర్లో, అలాంటి చిన్న చిన్న చిగుర్లు వస్తాయి. అన్ని కోసుకొచ్చుకోండి ఆ చిగుర్లు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దానిమ్మ మొక్కలు అవసరమే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నర్సరీలో ఉంటాయండి. 3-4 చెట్లు కొనుక్కెళ్ళండి. 3-4 చెట్లు కొనుక్కెళ్ళి ఆ ఇగుర్లు తుంచుకొని కచ్చా పచ్చాగా దంచి గాని, లేదనంటే ఇలా చేత్తో నలిపి గాని, ఏ గ్లాస్తో అయితే మీరు వాటర్ తాగాలనుకుంటున్నారో, ఒక 100 ml వాటర్ తాగాలనుకుంటే 200 ml వాటర్ తీసుకొని ఈ నలిపేసిన ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఆ 200 ml వాటర్లో వేసేసి దంచిన ఆకులు కానీ, ఆకులు కాదండి చిగుర్లు, ఆకులు కాదు చిగుర్లు నోటీస్ చేయండి. ఈ దంచి పెట్టుకున్నవి లేదంటే చేత్తో గట్టిగా నలిపిన ఈ చిగుర్లని 200 ml వాటర్లో వేసి 100 ml వాటర్ వచ్చిన దాకా మరక్కాసుకొని అది పక్కకి తీసుకొని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా అయిందాకా ఉంచుకొని గోరువెచ్చగా తాగుతూ ఉండాలన్నమాట. పొద్దున్న 1 గ్లాసు, మధ్యాహ్నం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు, అంతే. 2-3 రోజుల కల్లా మీ ప్రాబ్లం 80% సాల్వ్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒక 1 year నుంచి 2 years నుంచో ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి 80%. 30 years నుంచి 25 years నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి 25-50%. ఈ ఆయుర్వేదం అనేది ఏమిటంటే మీ శరీర తత్వాల్ని బట్టి మీకు రిజల్ట్ వస్తాయి అన్నమాట. ఒకరికి తొందరగా 10 రోజుల్లో రిజల్ట్ రావచ్చు, లేదంటే 2 daysలోనే రిజల్ట్ రావచ్చు. ఒకరికి 15 రోజులైనా రిజల్ట్ రాకపోవచ్చు, లేదంటే 2 months అయినా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ రిజల్ట్ అయితే పక్కాగా వస్తాయి. మీ శరీర తత్వాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తాయి. కాబట్టి శరీర తత్వం అంటే ఎలా ఉండిద్దని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 2 మనుషులకి ఒకటేలాగా, ఒకటే కత్తి, ఒకటే డెప్త్తో తెగినప్పుడు ఒకరికి తొందరగా 2-3 రోజులకి వాపు నొప్పి తగ్గిపోయింది. ఇంకొకరికి అదే కత్తి అదే డెప్త్తో ఇద్దరికి ఒకటేలాగా తెగింది అనుకున్నాం కదా, ఇంకొకరికి వచ్చేటప్పటికి 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఇంకా రోజు రోజుకు వాపు చీములు కూడా రావచ్చు. అలాంటి శరీర తత్వం అన్నమాట. అందుకని ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఉదాహరణతో. అలాంటి వాళ్ళకి లేట్ అవ్వచ్చు, కానీ పక్కాగా దీన్ని గనక పాటిస్తే ఇక కామెంట్లు సూపర్ కామెంట్లు పెడతారు. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకని వైద్యం. ఒక చిన్న చిట్కాతో చెప్తున్నానంటే ఈ చిట్కాని పాటించండి. మేమంటే ఏంటి, మా మీద నమ్మకం అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిద్దో మీరు చూడొచ్చు. మనము
ఈ వావిలాకు కషాయం పెట్టాం కదండి, అబ్బా భలే అద్భుతాలు సృష్టిస్తుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ సయాటిక తగ్గిందని నేను కొంతమంది అంటే, కొంతమంది తాగితే ఏమన్నా అయిపోయిద్దేమో. ఏమవిద్దండి, ఆకుకూరలతో కూరలు చేసుకోవటం లేదా, ఎవరేదన్నా చెబితే అది పాటించటం లేదా, ఊరి కషాయం ఏం కాదు, తాగి చూడండి. ప్రాణాపాయం కాదు, వికటించవు, పని చేయకపోతే పని చేయవు అంతే తప్ప ప్రాణాలు పోయేలాంటివి కాదు ఆయుర్వేదం అంటే. కాబట్టి ఇలాంటి చిట్కా మీరు ఇంట్లోనే చేసుకోండి, దీంతోనే చాలా వరకు మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అంతకు మించి ప్రాబ్లం ఉంటే కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి, దాంతో మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా మీ ప్రాబ్లం అంతా ఎన్ని సంవత్సరాలు ఉన్నా నాకు అనవసరం, పూర్తిగా మీ కడుపు, మీ కడుపులో పేగులు, మీకున్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి పేగులు చల్లగా ఉండి ఏం తిన్నా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మేము చెప్తాం మీకు. మరి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలంటే, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయాలంటే లైక్ చేయాలి. ఇలాగే నలుగురిలోకి ఇంకా అందరికీ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. ఇలాంటివన్నీ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలంటే ఈ బాధ్యత నలుగురిలోకి, ఆయుర్వేదం అంటే అమ్మ వంటిది కాబట్టి ఇలాంటి వైద్యం ఇంట్లోనే ఉండి ఇంత బాధలన్నీ తప్పించుకొని ఇంట్లోనే చేసుకోవాలి అని అనుకుంటే మరి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా ఏమన్నా మా ప్రొడక్ట్స్ అన్ని శుద్ధి చేసిన ప్రొడక్ట్స్ కావాలంటే www.sugnalsiri.com లభిస్తాయి. మీకు ఏది కావాలన్నా అక్కడ. ఇంకొకటి ఇస్వగోల్ అని ఉంటదండి, ఆ ఇస్వగోలు గనక మీరు వాడుకున్నారు అని అంటే మీకు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS పూర్తిగా తగ్గిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వెబ్సైట్ని విజిట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.